దుర్మార్గుడు మీ భర్త నుంచి మేమే కాదు, మా బిడ్డలు, మా ఒక బంధువులు, మా రక్త సంబంధులు అందరు కూడా చనిపోతారు. దావీదు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా నాశనం చేస్తాడు. అదిగో 400 మంది సైనికుల్ని అతను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రాత్రికి వచ్చాడంటే రేపు మన ప్రాణాలు ఉండవమ్మా, నువ్వే ఎలాగో చెయ్యి, ఏదో ఒకటి చేసి దావీదును ఆపమ్మా, నువ్వు ఒక్కదానివే అతనితో నువ్వు మాట్లాడగలిగిన శక్తి మంత్రులవి, జ్ఞానం కలిగిన దానివి అని ఈ పనివాడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అబిగాయేలుతో అంటాడు. చూడండి, వచ్చాడు. ఈ పనివాడికి ఈ విషయం తెలుసు కదా. తెలిసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాబాలు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే నాబాలే కదా అలా అనింది. అలా నాబాల దగ్గరికి వెళ్లకుండా అబిగయీలు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఈమె సుబుద్ధి కలిగింది అనమాట. సుబుద్ధి కలిగింది, జ్ఞానవంతురాలు. ఎలా దావీదుతో మగవాళ్ళు మాట్లాడడానికి, పురుషులు మాట్లాడడానికే భయపడతారు కదా. అంత బలాఢ్యుడు, అంత పెద్ద గొల్యాతును చంపాడు. అతను చూస్తేనే భయం వేస్తుంది. దావీదు అనుకుంటే నాబాలు మొత్తాన్ని అందరినీ కూడా చంపేయచ్చు, అంత శక్తిమంతుడు. అంతటి అలా ఉన్నా కూడా ఈ అబిగాయేలుకి ఇతను ఈ పనివాడు వచ్చి అబిగాయేలుతో చెప్తాడు. అప్పుడు అబిగాయేలు వెళ్ళి దావీదుని ఎదుర్కోవాలని తను నిర్ణయించుకుంటది. త్వరపడి వెంటనే అసలు ఆలస్యం చేయలేదు. ఒక్కరోజు ఆలస్యం చేసిన అందరూ కూడా చనిపోతారనమాట. అందుకే స్త్రీ ఎంతో జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. సామెతలు 31వ అధ్యాయం చూడండి. నీచుడు, దుర్మార్గుడు, మోటువాడు, మొరటివాడు, అసలుకి ప్రేమ అంటే ఏంటో తెలియదు, పిల్లల్ని పట్టించుకోడు, కాపురాన్ని పట్టించుకోడు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఆ రాజ్యంలో ఏమవుతుందో, ఎంత ఆదాయం వస్తుందో, ఎంత పోతుందో ఏమీ తెలియదు, ఏమీ పట్టించుకోలేనివాడు. అసలు అబిగాయేలుని అసలు పట్టించుకోడు. అయినా కూడా ఈ అబిగాయేలు తన భర్త ప్రాణాలని కాపాడాలని ఈమె ఏం చేస్తుందో చూడండి. వెంటనే ఆలస్యం చేయకుండా ఈమె దావీదుని ఎదుర్కోవాలని పోతుంది. చూడండి, అందుకు అబిగాయేలు నాబాలుతో ఆమె వెంటనే ఏమేమి తీసుకొని పోతుందో చూడండి. వెంటనే అబిగాయేలు నాబాలుతో ఏమీ చెప్పలేదంట. నేను దావీదుని ఎదుర్కొని పోతున్నాను, ఇలా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నానని ఏమీ చెప్పకుండా ఈ పనివాడు చెప్పిన వెంటనే త్వరపడి అంటే బుద్ధి కలిగిన స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అని కదా. ఈమె కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈమె ఆలస్యం చేసిందని అయినా, ఒకవేళ ఈమె సరేలే రాని దావీదుని అప్పుడు చూసుకుందాము, నా భర్త ఏదో ఒకటి చేస్తాడులే అనుకున్నా ఎవరి ప్రాణాలు పోతాయి? నాబాలుని చంపేస్తాడు, తన భర్తను చంపేస్తాడు. కానీ తను అలా అనుకోలేదు. ఈ రోజులలో కొంతమంది స్త్రీలు ఏమనుకుంటారు, పొద్దస్తమానం భర్తలు తాగి విసిగిస్తూ బాధ పెడుతూ ఉంటే అబ్బా వీడు ఎప్పుడు చస్తాడా, వీడు చస్తే చచ్చాడులే అని అనుకుంటారు. కానీ అబిగాయేలు అలా అనుకోలేదు. వాడు తిరుగుబోతైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా, అయ్యో నా భర్త ప్రాణాలను నేను కాపాడుకోవాలి అని దావీదును ఎదుర్కొనబోతుంది. ఈ పనివారు చెప్పినప్పుడు అయ్యో తనకి తెలియదు అనమాట. ఇంతకు ముందు వచ్చి వాళ్ళు ఆహారము అడిగారు దావీదు మనుషులు, నాబాలు లేదు అని చెప్పాడని తెలియదు తనకి. కానీ తెలియక అలా ఇప్పుడు బయలుదేరుతూ ఉంది. ఏమేమి తీసుకొని బయలుదేరుతుందో చూడండి. 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్షగలలో 200 అంజూరపు ఆడలను గార్ధముల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చింది. మీరు వెళ్ళి ఇవన్నీ వేసుకొని మీరు ముందు వెళ్ళండి, నేను వస్తాను అనింది. కానీ నాబాలుకు చెప్పలేదండి. ఇంత ఆహారం తీసుకెళ్తూ కూడా తనకి చెప్పలేదు. ఎందుకంటే తనకి చెప్తే అర్థం చేసుకునేవాడు కాదు, మోటువాడు, దుర్మార్గుడు అని తనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా నన్ను ఆపేస్తే దావీదుకి ఇంకా కోపం వచ్చి రాత్రికి వచ్చి అందరినీ చంపేస్తారని తన భర్తను ఏ విధంగా కాపాడుకుంటుందో చూడండి. దుర్మార్గుడైనను, దుష్టుడైన, వ్యభిచారుడైన, నీచుడైన తన భర్తను ఆమె ఎంత జ్ఞానంతో కాపాడుకుంటుందో చూడండి. అందుకే జ్ఞానము ఎంతో విలువైందన్నమాట. మనము వెండిని, బంగారాన్ని ఇచ్చి జ్ఞానమును కొనుక్కోమని చెప్తున్నారు. సామెతలు 14:1 చూడండి.
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఈ అబిగాయేలు తన కుటుంబము నాశనం